నిన్నంతా ప్రతి న్యూస్ ఛానల్ అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ని కవర్ చేశాయి. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఉన్నది లేనిది కలిపి కొడుతూ పిచ్చెక్కించే థంబ్నెయిల్స్తో హంగామా సృష్టించాయి. సో ఓవరాల్గా శుక్రవారం శనివారం మధ్యాహ్నం వరకు కూడా మీడియా సంస్థలన్నీ బన్నీ అరెస్ట్ రిమాండ్ బెయిల్ వార్తలనే చూపించాయి. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన హీరో. ఇటీవలే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అందులోనూ మెగా కాంపౌండ్ హీరో కావడంతో బన్నీ అరెస్ట్కు మీడియాలో అంత స్పేస్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ బన్నీ అరెస్ట్ హడావిడిలో పడి దేశం గర్వించేలా చేసిన ఓ 18 ఏళ్ల కుర్రాడి సక్సెస్ను మనం గుర్తించలేకపోయాం. సెన్సేషన్ వెనుక పరిగెడుతూ ప్రపంచానికి మన సత్తా ఏంటో చాటిన ఓ మాస్టర్ మైండ్ గెలుపును సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. ఇంతకీ ఎవరా కుర్రాడు? ఏమంత గొప్పగా సాధించాడు అనుకుంటున్నారా? క్రికెట్లో టీమిండియా ఓ చిన్న సిరీస్ విజయం సాధించిన దేశంలో కొన్ని కోట్ల మంది సంతోషపడిపోతారు. ఓ పెద్ద టోర్నీ గెలిస్తే ఎంతో గర్వపడతారు. ఇక వరల్డ్ కప్ గెలిస్తే దేశంలో సంబరాలే సంబరాలు. అయితే శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకునేంత పెద్ద విజయం మనకి దక్కింది. అయితే అది క్రికెట్లో కాదు, బుర్రకు పదును పెంచే చెస్ గేమ్లో. అంతటి విజయాన్ని అందించింది 18 ఏళ్ల కుర్రాడు గుకేష్ దొమ్మరాజు. తమిళనాడుకు చెందిన గుకేష్ 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 13 మధ్యలో సింగపూర్లో జరిగిన ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచి మన భారతదేశ ఖ్యాతిని మరింత పెంచాడు. అతను సాధించిన మరో ఘనత ఏంటంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలిచిన అతి పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డును సృష్టించాడు. పైగా ఫైనల్లో మనోడోడించింది మామూలుని కాదు, వరల్డ్ ఛాంపియన్ని. ఫైనల్ గేమ్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్తో గుకేష్ పోటీ పడ్డాడు. మొత్తం 14 రౌండ్లలో 13 రౌండ్ల పాటు ఇద్దరు సమూజ్యులుగానే ఉన్నారు. అంత హోరాహోరీగా సాగింది ఈ ఫైనల్ గేమ్. వీరిద్దరి ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులంతా ముగ్ధులైపోయారు. చివరికి గుకేష్ దొమ్మరాజు విజయం సాధించి అతి చిన్న వయసులోనే విశ్వ విజేతగా నిలిచాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుకేష్ పేరు, ఇండియా పేరు మారు మోగిపోయింది. గుకేష్ దొమ్మరాజుది తమిళనాడు అయినప్పటికీ అతని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గుకేష్ తండ్రి పేరు రజనీకాంత్, ఈఎన్టీ సర్జన్గా పనిచేసేవారు. తల్లి డాక్టర్ పద్మకుమారి మద్రాస్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చెన్నై నగరాన్ని భారత చెస్ రాజధానిగా పిలుస్తుంటారు. ఈ నగరం నుంచి చాలామంది చెస్ ఛాంపియన్లు వచ్చారు. ఇప్పుడు గుకేష్ కూడా అక్కడి నుంచే రావడం విశేషం. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ వద్ద కూడా గుకేష్ శిక్షణ తీసుకున్నాడు. గుకేష్కు చిన్నతనం నుంచే చెస్పై విపరీతమైన ఆసక్తి ఉండేది. అది గమనించిన తల్లిదండ్రులు, టీచర్లు అతన్ని ఆ దిశగానే ప్రోత్సహించారు. మొదటగా ఇంట్లో వారితో చెస్ ఆడడం ప్రారంభించాడు గుకేష్. అక్కడే బేసిక్స్ నేర్చుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలవడం విశేషం. 2015లో గోవాలో జరిగిన నేషనల్ స్కూల్స్ ఛాంపియన్షిప్ను గెలుపొందిన గుకేష్ 2019 జనవరిలో గ్రాండ్ మాస్టర్ గౌరవం పొందాడు. భారత్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు గుకేష్. 2016లో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్లో 2018 అండర్-12 ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. 2021లో గుకేష్ యూరోపియన్ చెస్ క్లబ్ కప్లో స్వర్ణం సాధించాడు. అక్కడ మాగ్నస్ కార్ల్సెన్ పోటీతో పోటీ పడ్డాడు. ఫ్రాన్స్లో కేన్స్ ఓపెన్ 2020, నార్వేజియన్ మాస్టర్స్ 2021, స్పెయిన్లో మెనోర్కా ఓపెన్ 2022, ఎలైట్ నార్వే గేమ్స్ 2023తో సహా 10 ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు గుకేష్. ప్రస్తుతం చెస్ ర్యాంకింగ్స్లో ఇండియా నుంచి 2వ స్థానంలో ఉన్నాడు గుకేష్. ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్నాడు. ఎలో ర్యాంకింగ్స్లో 2750 పాయింట్లను అధిగమించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇన్ని రికార్డులు సాధించిన ఈ లేలేత మీసాల కుర్రాడు ప్రపంచ చెస్ వేదికపై మన జెండాను రెపరెపలాడించి ప్రపంచ చెస్ వీరులకు చెక్ పెట్టేశాడు. మరి ఇంత గొప్ప విజయాన్ని ఇంత చిన్న వయసులో సాధించడం నిజంగా గ్రేట్ కదా. మరి గుకేష్ దొమ్మరాజు సాధించిన ఈ అద్భుత విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.